తూర్పుగోదావరి జిల్లా గోకవరం జామియా మసీద్లో కటిక ఉపవాసం ఉంటున్న ముస్లిం సోదరులకు ఆదిత్య మల్టీ స్పెషాలిటీస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో సుమారుగా 100 మందికి ఇఫ్తార్ విందును అందజేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ జెడ్పీటీసీ పాలూరి బోసుబాబు మాట్లాడుతూ రంజాన్ మాసంలో ఉపవాసం ఉంటున్న ముస్లింలకు ఇఫ్తార్ ఇవ్వడం తమకెంతో ఆనందంగా ఉందన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముస్లింలకు సాదిఖానాకు స్థలం ఇచ్చారన్నారు. ప్రభుత్వం మారడంతో ఆ స్థలం ఆగిపోయిందని, ఇప్పుడు తమ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కళ్యాణ మండపం స్థలాన్ని తమ నాయకుడు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూతో మాట్లాడి స్థలం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. రంజాన్ మాసంలో ముస్లిం సోదరులకు తెలుగుదేశం సీనియర్ నాయకులు మాజీ జెడ్పీటీసీ పాలూరి బోసుబాబు తీయని కబురు చెప్పారంటూ ముస్లిం సోదరులు సంతోషపడ్డారు. ఈ కార్యక్రమంలో జామియా మసీద్ కమిటీ సభ్యులు, ఆదిత్య మల్టీ స్పెషాలిటీస్ హాస్పిటల్ సిబ్బంది, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. మరి ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు జామియా మసీదులో ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది. మరి చాలా సంతోషం. మరి మనం హాస్పిటల్ పెట్టిన మొదటి సంవత్సరంలోనే మాకు రంజాన్ మాసం రావడం, ముస్లింలకి ఎంతో పవిత్రమైన ఈ మాసంలో పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి చాలా భక్తితో ఉపవాస దీక్ష చేస్తారు. మరి ఈ చిన్న అవకాశం మాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా భావిస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ప్రతి రంజాన్కి కూడా నెలలో ఏదో ఒక రోజు మా ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి, గోకవరం హాస్పిటల్ నుంచి కంపల్సరీగా మేము ఇఫ్తార్ విందు ఇస్తామని మేము తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ సందర్భంగా మీ మసీదుకి ఒక హామీ ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే మీకు జ్యోతుల నెహ్రూ గారు దయతో సైట్ ఇచ్చామో దాన్ని ఇంకా ఖాళీగా ఉండిచ్చారు. గత ప్రభుత్వంలో ఏం చేయలేకపోయారు కాబట్టి మళ్ళీ మా ప్రభుత్వం వచ్చింది. నెహ్రూ గారితో ఈ టర్మ్లో కంపల్సరీ దానికి ఏదో ఒక సాధికానా తీసుకురావడానికి నేను ప్రయత్నం చేసి సాధికానా తెప్పిస్తానని ఈ మసీదులో ఉండి మీకు మనం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన గోకవరంలో ఈ జామియా మసీద్కి ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫు నుంచి మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగిందండి. ఈరోజు ఇఫ్తార్ విందులో పాల్గొనటం, మా ముస్లిం సోదరులందరితో కలిసి పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఇందువల్ల చెప్పేది ఏంటంటే మన ముస్లిం సోదరులందరికీ మా ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫు నుంచి రంజాన్ శుభాకాంక్షలు. ముందుగా అక్కడికి ఇలాగే ఈరోజు ఇఫ్తార్ విందుకి మేము అందరం పాల్గొని ఆదిత్య హాస్పిటల్ తరఫు నుంచి పాల్గొనడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. అందరికీ సంతోషంగా ఉంది. మీ వచ్చే ప్రతి సంవత్సరం కూడా సేమ్ ఇలాగే కంటిన్యూగా మేము ఇక్కడ ఈ ఇఫ్తార్ విందుకి సాయంత్రం పూట్ల మేము మీతో పాటు పాల్గొంటామని ప్రతి సంవత్సరం తెలియజేస్తున్నాం.